మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. పరలోక పట్టణము 12 గుమ్మములు, 12 ముత్యములతో పదిలముగా కట్టబడే పరలోక పట్టణము 12 గుమ్మములు, 12 ముత్యములతో పదిలముగా కట్టబడే 12 ముత్యములతో పదిలముగా కట్టబడే. దేవుడు మనకి క్రొత్త పేరు ఇవ్వబడును అని వాగ్దానం చేస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. యెహోవా నియమింపబో క్రొత్త పేరును నీకు పెట్టబడును అని వాగ్దానం చేస్తున్నాడంటే ఇది ఎప్పుడు అంటే ఈ భూమి ఈ జీవితము అంతమైపోయిన తర్వాత మనం తండ్రి వద్దకు చేరుకున్నప్పుడు అక్కడ మనకి క్రొత్త పేరు ఇవ్వబడుతుందని వాక్యంలో తెలియచేయబడుతుంది. ఎవరైతే దానికి అర్హులుగా ఉంటారో, ఎవరైతే ఆ నూతన యెరూషలేములో ప్రవేశిస్తారో వారికి క్రొత్త పేరు పెట్టబడును అని తెలియజేయబడుతుంది. కాబట్టి మనము ఆ నూతన యెరూషలేముకి ప్రవేశించాలంటే, ఆ నూతన యెరూషలేము యొక్క అర్హత పొందుకోవాలంటే ఈ లోకంలోనే దాన్ని సాధించాలి. ఈ లోక జీవితంలోనే దేవునికి మనము సమీపముగా జీవించినప్పుడు, దేవుడు చేయమన్నవి చేస్తూ చేయొద్దన్నవి మానేస్తూ మనము పరిశుద్ధమైన జీవితం గడిపినప్పుడు దేవుడు మనకి క్రొత్త పేరు ఇస్తానంటున్నాడు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు, అది మరి ఎవరు నియమింపరు, యెహోవా నియమిస్తాడు ఆ క్రొత్త పేరు. ఆ జనమునకు ఆ క్రొత్త పేరు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఆ క్రొత్త పేరుకు అర్హులమై ఉండాలంటే ఆయన కృపలో మనం జీవించాలి, ఆయన చెప్పిన విధముగా మనం జీవించాలి, ఆయన ఆజ్ఞలను గైకుంటూ జీవించాలి, ఆయనను స్తుతిస్తూ ప్రార్థిస్తూ వాక్యం ధ్యానిస్తూ జీవించాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. యెషయా గ్రంథము 63లో కూడా జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతిని వచ్చెదరు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు అని వాక్యం తెలియచేయబడుతుంది. ఈ యెషయా గ్రంథము 60లో 3వ వచనంలో జనములు ఆ వెలుగు ఆకర్షితులవుతారు. ఏ వెలుగు అంటే ఆ మహనీయమైన అంటే పరిశుద్ధమైన పట్టణం యొక్క వెలుగుకు ఆకర్షితులయ్యి అందులో ప్రవేశిస్తారు, వారికి కొత్త పేరు ఇవ్వబడుతుంది అని వాక్యం తెలియజేస్తుంది. రాజులు కూడా ప్రవేశిస్తారు అని వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. రాకడ సమీపమైనదని ఎన్నో వర్తమానాలు వింటున్నాము, ఎన్నో సూచనలు కూడా చూస్తున్నాము, ఎన్నో ప్రవచనాలు కూడా నెరవేరబడుతున్నాయని వాక్యంలో తెలియజేయబడుతుంది. వార్తల ద్వారా వింటున్నాము కనుక మనము సిద్ధపడినప్పుడు ఆ నూతన యెరూషలేములో ప్రవేశిస్తాము. ఆ జనములు వెళ్ళినప్పుడు ఆ జనములతో పాటు మనము కూడా ప్రవేశిస్తాము. దేవుడు మనకి క్రొత్త పేరు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం మనం చేపడదాము, ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరే విధముగా మనం జీవిద్దాము, దేవుని చేత ఆశీర్వదింపబడదాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ ప్రభువా నూతన యెరూషలేము కొరకు సిద్ధపడేవారుగా జీవించినట్లు మీరు కృప చూపండి. మీరిచ్చే క్రొత్త పేరును మా ప్రభు వారు ధరించుకునేలాగా సిద్ధపడుటకు మీరు కృప చూపండి. ఈ జీవిత కాలంలోనే అట్టి అనుభూతిని నాయన సంపాదించుకొని ప్రభువా అట్టి జీవితంలో పరిశుద్ధమైన జీవితంలో ఎదుగుతూ ప్రభువా మీరు అక్కడొకరికే కనిపెడ్డ బిడ్డలుగా చేయండి ప్రభువా. కుటుంబాలను ఆశీర్వదించండి, యవన బిడ్డలను రక్షించుకొనండి, చిన్న బిడ్డలను మీరు ఆదుకొనండి, ఆశీర్వదించండి. మీ కృపాక్షేమములు కుటుంబాల్లోనూ ప్రతి వారితోనూ ఉంచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.